బాబు మీరు పైన హెడ్డింగ్ పెట్టుకొని ఈరోజు ప్యూర్ మ్యాథ్స్ రాసుకోవాలి. సిలబస్ ఒకసారి రాసుకుందాం. మనం బాబు మాట్లాడకండి, ఇటు తిరగండి. పైన రాసుకోండి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మొత్తం మనం సిలబస్ ని 4 parts గా డివైడ్ చేసాం. ఇవి రాసుకోండి ఒకసారి మీరు పేపర్లో, మీ నోట్స్ లో రాసుకోండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ ఎస్ఐ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్నిటికి ఉపయోగపడతాయి. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఎవరెవరు ఉంటారు? రీజనింగ్ అనేది సపరేట్ సబ్జెక్ట్. ముందు మనం డిస్కస్ చేసేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో టోటల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ని 4 parts గా డివైడ్ చేసాం మనం. జాగ్రత్తగా చూసుకోండి. టోటల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ని 4 parts గా డివైడ్ చేసాం. జనరల్ మ్యాథ్స్ బేసిక్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, 5 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది జనరల్ బేసిక్స్ అయిపోయినాయి, ఆల్రెడీ అర్థమెటిక్ కూడా అయిపోయింది. దీంట్లో ఉన్న ప్యూర్ మ్యాథ్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ రోజు నుంచి. రాసుకోండి నోట్స్ లో. జనరల్ మ్యాథ్స్ బేసిక్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, 5. General Maths Basics. Second one Arithmetic. Third one Pure Maths Part 1, 2, 3, 4, 5. Last లో ఇంకోటి ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్. లాస్ట్ లో ఇంకోటి ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్. Quantitative aptitude for all competitive exams. This is useful for SI, RRB, SSC, bank exams. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఎగ్జామ్స్ కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో మీరు వీటికి సంబంధించి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేసినా కూడా ఈ సిలబస్ అంతా ఉపయోగపడుతుంది, మీరు నేర్చుకుంటే జాగ్రత్త. మరి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? చాలా పేర్లు ఉన్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ని న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, మెంటల్ ఎబిలిటీ అంటాం, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం, కామన్ సెన్స్ టెస్ట్ అంటాం, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది మ్యాథ్స్ పార్ట్ అని అంటుంటారు. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఇది. రీజనింగ్ అనేది సపరేట్ సబ్జెక్ట్, అసలు దానికి మీకు సంబంధం లేదు. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి ఇన్ని పేర్లు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ మంది దీన్ని మెంటల్ ఎబిలిటీ అంటాం, న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం, కామన్ సెన్స్ టెస్ట్ అంటాం, ఎబిలిటీ ఆన్ నంబర్స్ అంటాం, ఇన్ని రకాలుగా అనిపిస్తారు. ఇది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి ఇంటర్నల్ గా లోపల ఉన్న సిలబస్ మొత్తాన్ని మనకు అనుగుణంగా మార్చుకొని ఇలా పార్ట్లుగా చేసుకున్నాం. ఆల్రెడీ జనరల్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. జనరల్ బేసిక్స్ కంప్లీటెడ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ ఆల్సో కంప్లీటెడ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, 5. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో ఎవరున్నాయి? ఫస్ట్ జనరల్ బేసిక్స్ మీకు ఆల్రెడీ అయిపోయినవి, వీటి గురించి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ మ్యాథ్స్ బేసిక్స్. జనరల్ మ్యాథ్స్ బేసిక్స్ లో జస్ట్ బేసిక్ లెవెల్ అని చెప్పి ఇవన్నీ మీకు నేను చెప్పే అప్పట్లో ఇవి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ ఫస్ట్ 10-15 days వీటి గురించే చెప్పాం. వీటి గురించి మీకు అవగాహన ఉంటే ఫర్దర్ గా అన్ని ఈజీగా అర్థమైతే అనే ఉద్దేశంతో జనరల్ మ్యాథ్స్ బేసిక్స్ అని ఇవన్నీ మీకు డిస్కస్ చేసి అప్పట్లో చెప్పాం. తర్వాత చూడండి అర్థమెటిక్ లో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నా, ఇది కూడా మీ అందరికీ అర్థమైంది. ఫస్ట్ రేషియో, ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, భాగస్వామ్యం, పర్సెంటేజెస్, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, కాలము, పని, గొలుసు సూత్రం, పంపులు, తొట్టెలు. చూడండి ఇవన్నీ పార్ట్లుగా చేసాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్స్. అంటే ఎన్ని ఓదానికోటి ఇంటర్నల్ లింక్ ఉంటాయి. అంటే రేషియో, ప్రపోర్షన్ బాగా అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ఇదంతా ఒక పార్ట్ లో పెట్టాం. సో పర్సెంటేజ్ బాగా అర్థమైతే ఇవన్నీ దానికి లింక్ ఉంటాయి కాబట్టి ఇది సెకండ్ పార్ట్ లో పెట్టాం. కాలము, పని, వేతనం, గొలుసు సూత్రం, పంపులు, తొట్టెలు ఇదంతా ఒక పార్ట్ గా పెట్టాం. ఇవి అర్థమెటిక్ లో పార్ట్ కాబట్టి అర్థమెటిక్ ఆల్రెడీ అయిపోయింది, దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఇవి అర్థమెటిక్ పార్ట్ 4, పార్ట్ 5. నిన్న దాకా మనం ఇవి డిస్కస్ చేసాం. నంబర్ సిస్టానికి సంబంధించి 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్ మనం డిస్కస్ చేసాం. సంఖ్యలపై పరిక్రియలు, బాధ్యత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్, రిమైండర్ రూల్ అంటే శేష సిద్ధాంతం, ఈ రెండు కలిసి మిక్స్ చేసి చెప్పాం మనం. భిన్నాలు, దశాంశ భిన్నాలు, సూక్ష్మీకరణలు, వర్గమూలాలు, ఘనమూలాలు, వి బాట్మాస్ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సగటు, యావరేజ్, కలగలుపులు, మిశ్రమాలు, ఇవన్నీ అర్థమెటిక్ పార్ట్ కిందకు వస్తాయి. ఇవన్నీ మొన్నటి వరకు డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ పోతున్నాం? ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, 5. మోస్ట్ ఇంపార్టెంట్. బయట పబ్లిక్ లో ఎక్కడ దొరకనిది, మీరు ఎక్కడ పోయి వెతికి చూసినా కూడా ప్యూర్ మ్యాథ్స్ చెప్పే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడా లేవు. కావాలని చెక్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడికైనా పోండి. ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడైనా చదువుతున్నా అంటే ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడా లేవు.
సో ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తే జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, 5 అనుకున్నాం కదా, మరి పార్ట్ 1లో ఏముంటుంది రాసుకోవాలి మీ అందరూ. అండ్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ అంటారు దీన్ని. రాసుకోండి ఇవన్నీ మీరు. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ. ఇందులో మొత్తం 13 చాప్టర్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఇంటర్నల్ గా రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ అని ఒకటి అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా లోపల చూస్తే 13 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళి చూస్తే ఇందులో 13 చాప్టర్స్. ఫస్ట్ రేఖాగణితం, చారిత్రాత్మక అంశాలు. ప్లేన్ జామెట్రీ, హిస్టారికల్ ఈవెంట్స్ అంటున్నాం. సమతలం, బిందువులు, రేఖ, రేఖలలో రకాలు. ప్లేను, పాయింట్స్, లైను, టైప్స్ ఆఫ్ లైన్స్. కోణం, కోణాలలో రకాలు. యాంగిల్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. త్రిభుజం, త్రిభుజ ధర్మాలు. ట్రయాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. త్రిభుజాలలో రకాలు. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. త్రిభుజాలు, సర్వ సమాన నియమాలు. ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెన్స్ రూల్స్. త్రిభుజాలు, మిలిత రేఖలు. ట్రయాంగిల్స్ అండ్ కాంకరెంట్ లైన్స్. సరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్. చతుర్భుజం, చతుర్భుజాలలో రకాలు. క్వాడ్రిలేటరల్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. బహుభుజి, వివిధ రకాల బహుభుజులు. పాలిగాన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్. సౌష్ఠవము, సిమిట్రీ అంటాం నేను యాక్చువల్గా. ద్విపరిమాణ 2D, త్రిపరిమాణ 3D పటాలు, అంటే 2D 3D ఫిగర్స్ అంటారు వీటిని యాక్చువల్గా. ద్విపరిమాణ, త్రిపరిమాణ అంటే 2D 3D ఫిగర్స్ అంటుంటారు యాక్చువల్గా వీటిని. వృత్తం, అర్ధవృత్తం. సర్కిల్, సెమీ సర్కిల్. చూడటానికి ప్లేన్ జామెట్రీ అని ఒక పార్ట్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 ప్లేన్ జామెట్రీ అనుకుంటాం, కానీ దాని లోపల ఇంటర్నల్ గా ఇన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి మనం. చూడటానికి ప్లేన్ జామెట్రీ కదా అన్నట్టుంటది, కానీ ప్లేన్ జామెట్రీ పార్ట్ 1లో ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి గతంలో చాలా క్వశ్చన్స్ వచ్చింది. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 రేఖాగణితం, ప్లేన్ జియోమెట్రీ. రేఖాగణితం, చారిత్రాత్మక అంశాలు. ప్లేన్ జియోమెట్రీ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్. సమతలం, బిందువులు, రేఖ, రేఖలలో రకాలు. సమతలం, రేఖ, రేఖలలో రకాలు. రాసుకున్నారు ఇవన్నీ 13 చాప్టర్స్ ఉన్నాయి. సో ప్లేన్ జామెట్రీ అంటే ఒకటి అనుకోకండి, దాని లోపల ఇంటర్నల్ గా 13 చాప్టర్స్ ఉన్నాయి. రాసుకున్నారా చూడండి. సో ఫర్దర్ గా మీరు ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 అంటే ప్లేన్ జామెట్రీ అనుకుంటాం. ప్లేన్ జామెట్రీ అంటే ఒకటి కాదు, దాని లోపల ఇంటర్నల్ గా 13 చాప్టర్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు నేర్చుకొని ఉండాలి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ. కంప్లీటా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, పార్ట్ 2 రాసుకోండి బాబు. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2. దీన్ని క్షేత్రమితి 2D అంటాం, అంటే మెన్సిరేషన్ 2D అంటాం నేను. క్షేత్రమితి ఇంగ్లీష్ లో మెన్సిరేషన్ అంటాం, తెలుగులో క్షేత్రమితి అంటాం. 2D 2 డైమెన్షన్ సంబంధించింది ఇది మనకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ క్వశ్చన్లు వస్తుంది ఈ పార్ట్ నుంచే. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 క్షేత్రమితి, దీన్ని 2 డైమెన్షనల్ జామెట్రీ అంటాం మేజర్ గా ఎక్కువగా. దీని నుంచి మనకి లాస్ట్ టైం 11 క్వశ్చన్లు వచ్చినాయి. పోయినసారి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్, ఏపీ ఎస్ఐ మెయిన్స్ లో 11 క్వశ్చన్స్ అడిగారు ఈ పార్ట్ నుంచి.
మరి లాస్ట్ టైం మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గమనిస్తే అందులో 11 క్వశ్చన్లు ఇచ్చారు. ఆ 11 కూడా మల్టీ కాన్సెప్టల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 నుంచి లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్ 11. మరి ఈసారి ఎన్ని వస్తాయో చెప్పలేం. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి బాబు. చుట్టుకొలత, వైశాల్యం, పెరిమీటర్ అండ్ ఏరియా, వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, పెరిమీటర్స్ అండ్ ఏరియాస్. మరి వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు అన్నాం కదా, దాని లోపల ఇంటర్నల్ గా చూస్తే మనకి ఇవన్నీ చూడాల్సిందే. విషమబాహు త్రిభుజం, స్కేలాన్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం, ఐసోస్కేల్స్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్. బాబు అందరూ అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆ బ్రాకెట్ లో ఉన్నాయి రాసుకోండి చాలు. విషమబాహు త్రిభుజం, స్కేలాన్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, రైట్ యాంగిల్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్. పైన హెడ్డింగ్ పెట్టుకోండి ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2. ఇది 2 డైమెన్షనల్ సంబంధించింది. మెన్సురేషన్ 2D. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 క్షేత్రమితి. దీన్ని 2 డైమెన్షనల్ మెన్సురేషన్ అని కూడా అంటాం. వీటిని 2 డైమెన్షనల్ మెన్సురేషన్. సో ఫస్ట్ పార్ట్, వాట్ ఈస్ పెరిమీటర్, వాట్ ఈస్ ఏరియా. సో వీ హావ్ టు గెట్ క్లియర్ ఐడియా అబౌట్ దీస్ 2 టెర్మినాలజీస్. ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ యూ షుడ్ సీ దీస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్. వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. వీ హ్యావ్ 6 types of triangles. For each we have to discuss at least 5 or 6 hours. అయిపోయిందా? రాసుకున్నారా? చూడండి, ఇది అయిపోలేదు ఇంకా. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 కొంత అయిపోయింది, ఇంకా ఉంది. రాసుకున్నారా బాబు? చూడండి, దీని కంటిన్యూస్ పార్ట్ ఇది రాసుకోండి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2లో చాప్టర్స్ ఇవన్నీ. వివిధ రకాల చతుర్భుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అండ్ పెరిమీటర్స్ అండ్ ఏరియాస్. చతుర్భుజం, క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ థర్డ్ పార్ట్. ఇదంతా థర్డ్ పార్ట్ కిందకి ఎందుకు తీసుకొచ్చామంటే ఇవన్నీ క్వాడ్రిలేటరల్కి రిలేటెడే ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక పార్ట్ లో పెట్టాను. చూసుకోండి, థర్డ్ పార్ట్. దీస్ ఆల్ చాప్టర్స్ రిలేటెడ్ టు ఏ కాన్సెప్ట్ దట్ ఈస్ క్వాడ్రిలేటరల్. దట్ ఈస్ క్వాడ్రిలేటరల్. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 క్షేత్రమితి 2D మెన్సురేషన్, 2 డైమెన్షనల్ జామెట్రీ అండ్ 2 డైమెన్షనల్ మెన్సురేషన్ అంటాం దీన్ని యాక్చువల్ గా మనం. 2D వివిధ రకాల చతుర్భుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అండ్ పెరిమీటర్స్ అండ్ ఏరియాస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్. The different types of quadrilaterals means 1, 2, 3, 4, 5, 6 types of different types of quadrilaterals are there. We have to find out these 6. Different types of quadrilaterals. కంప్లీట్ చూసుకోండి. సో చతుర్భుజం, క్వాడ్రిలేటరల్, ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, ప్యారలలోగ్రామ్, రాంబస్, సమ చతుర్భుజం అని కూడా అంటారు. దీనికి 2 పేర్లు ఉన్నాయి. దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్, చతురస్రం, స్క్వేర్. రాసుకున్నారా? దీస్ ఆల్ అబౌట్ పార్ట్ 2 ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్. These all about part 2 of pure maths. రాసుకున్నారా బాబు ఇదంతా? నెక్స్ట్ చూడండి, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 లో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. 5వ పార్ట్ రాసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 లో 5th పార్ట్ ఉంది. వృత్తానికి సంబంధించిన ప్రశ్నలు, సర్కిల్ రిలేటెడ్ క్వశ్చన్స్.
వృత్తం, అర్ధవృత్తం, చాపం, సెక్టార్, వృత్తాకార బాటలు, అంతర వృత్తాలు, పరివృత్తాలు, అంతర కామ పరివృత్తాలు. వృత్తానికి సంబంధించిన క్వశ్చన్, సర్కిల్ రిలేటెడ్, ఇది ఒక ఫస్ట్ పార్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్న పార్ట్ ఈ పార్ట్. ఈ ఫిఫ్త్ పార్ట్ ని సర్కిల్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకుందాం. ఎక్కువ క్వశ్చన్లు రావడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎక్కువ క్వశ్చన్లు రావడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ. రాసుకున్నారా చూడండి. దీస్ ఆల్ అబౌట్ పార్ట్ 2 ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్. నెక్స్ట్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. పార్ట్ 3 ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్. క్షేత్రమితి 3D, 3 డైమెన్షనల్ మెన్సురేషన్ అంటాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్వశ్చన్లు వచ్చింది వీటి నుంచే. ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘన పరిమాణం, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. ఫస్ట్ వన్ చూడండి, గది 4 గోళ్ల వైశాల్యం, ఏరియా ఆఫ్ 4 వాల్స్. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3 అని రాసుకోండి మీరు. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3. క్షేత్రమితి మెన్సురేషన్ 3D, గది 4 గోళ్ల వైశాల్యం, ఏరియా ఆఫ్ 4 వాల్స్. ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘన పరిమాణం, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సో ఇందులో సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘన పరిమాణం. ఇందులో సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. దీర్ఘ ఘనం, క్యూబాయిడ్, ఘనం, క్యూబ్, రూపం, సిలిండర్, శంకువు, కోన్, గోళం, స్పియర్, అర్ధగోళం, హెమిస్పియర్, వివిధ రకాల పట్టకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్, వివిధ రకాల పిరమిడ్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్. Different types of pyramids. So this is very 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 important one. క్షేత్రమితి 3D మెన్సురేషన్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం. సో దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3లో ఇవన్నీ చాలా 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 కీలకం. ఓకేనా, రాసుకున్నారా చూడండి. దీస్ ఆల్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. రాసుకున్నారా బాబు? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 బీజగణితం, ఆల్జిబ్రా పార్ట్ అంటారు దీన్ని. మీకు తెలంగాణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే మీరు చూడండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్స్ ఆ నోటిఫికేషన్స్ వస్తే పర్టికులర్ గా ఒక పేపర్ మొత్తం ఎడికే ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ లో మెన్షన్ చేస్తారు కరెక్ట్గా. అర్థమెటిక్ ఒక చిన్న పార్టే. ఇవన్నీ ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మీరు అప్లై చేయండి. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది, ఈజీగా రావచ్చు మీకు. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 బీజగణితం, బీజగణిత పరిచయం, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా, బీజీయ సమాసాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఘాతాలు, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ 1 వేరియబుల్, 2 చర రాశులలో బీజీయ సమీకరణాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ 2 వేరియబుల్స్,
బహుపదులు, కారణాంక విభజన, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, శ్రేణులు, ప్రోగ్రెషన్స్, సమితులు, సంబంధాలు, సెట్స్, రిలేషన్స్, సంవర్గమానాలు, లాగరిథమ్స్, కరణులు, సైడ్స్. వీటిలో ఇంకా ముందుకెళ్లే కొన్ని చాలా ఉన్నాయి, కానీ మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వరకు జరిగిన అన్ని ఎగ్జామినేషన్స్ గమనిస్తే వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ టచ్ చేశారు. రాసుకున్నారా? ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 5. ఇప్పుడు చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి డేటా అన్వేషణ, ఇది సపరేట్, అంటే ప్యూర్ మ్యాథ్స్ కిందకి రాదు. ప్యూర్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో డిస్కస్ చేయాల్సిన ఒక సపరేట్ పార్ట్ ఇది. దత్తాంశ విశ్లేషణ, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. దీంట్లో పారాగ్రాఫ్ క్వశ్చన్స్, టేబులర్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఇప్పుడు మనకి ఎంటైర్ ఇండియా వైడ్గా జరిగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా కూడా దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కామన్గా ఉండే చాప్టర్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఏ జాబ్ అయినా కొట్టవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ రాస్తే ఇది ఎక్కువ వస్తాయి అబ్బాయి, మేజర్ క్వశ్చన్లు వస్తాయి. మీరు ఫ్యూచర్లో ఏమైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తే, గవర్నమెంట్ బ్యాంకులో ఉండే ఉద్యోగాల కోసం ట్రై చేస్తే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అలాగే గ్రూప్ 1లో కూడా చాలా ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్లో కానీ ఇట్లా చాలా చోట్ల ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ టచ్ అవుతుంటాయి. గ్రూప్ 2లో ఒక పార్ట్ ఉంది, అలాగే గ్రూప్ 1లో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించి ఉంటాయి. ఇవన్నీ చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ సిలబస్ మొత్తం కనుక మీరు నేర్చుకోగలిగితే ప్యూర్ మ్యాథ్స్ ఇది సపరేట్, ప్యూర్ మ్యాథ్స్లో కలపకండి. ఈ డేటా అన్వేషణ అనేది సపరేట్. ఇవి మీరు నేర్చుకుంటే ప్యూర్ మ్యాథ్స్ అయిపోయినట్టే.